నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. ప్రస్తుతం అయితే పొలాలు వరి ఏనికి సమయం అయింది. గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరికీ వరి నాట్లు వేసే సమయంలో గత ప్రభుత్వం 5,000 చొప్పున ఎకరానికి 5,000 చొప్పున వాళ్ళకు రైతు బంధు పేరుతో వాళ్ళకు సాయం అందించిన విషయం మనందరికీ గత ప్రభుత్వంలో మనందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు రైతు బంధు కాస్త పూర్తిగా బంద్ చేసి లేదైతే రైతు భరోసా పేరిట మేము గత ప్రభుత్వం 5,000 ఇస్తుంది, మేము వస్తే 7,000 ఇస్తామన్న వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ ప్రస్తావన అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే పూర్తిగా రైతులకు ఖాతాల్లో డబ్బుల విషయంలో వచ్చి ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తలేదు. మనం ఏదైతే చూడొచ్చు, గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అన్న వాళ్ళకు చెప్పిన సమాధానం ఏంటంటే మాకేమైనా పని లేదా, మేము వస్తే రైతు బంధు ఎందుకు బంద్ చేస్తాం, కేసీఆర్ 5,000 ఇస్తుండు, నేను వస్తే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 7,000 ఇస్తాం ప్రతి రైతు కన్న వాళ్ళు పూర్తిగా సంవత్సరం కాలం గడుస్తున్నా. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇది రెండో పంట వేయడం జరుగుతుంది. ఈ రెండో పంట కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు ఎక్కడ కూడా వాళ్ళు అమలుపరిచిన దాఖలాలు ఎక్కడ కూడా వెళ్ళలేదు. కానీ రీసెంట్గా మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక రైతుకు కేవలం 7 ఎకరాలు ఉంటేనే వాళ్ళకు రైతు బంధు అమలు అవుతుంది అని పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ అటు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. చూద్దాం, రైతులని కనుక్కుందాం, నిజంగానే రైతులు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తోనే వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్నారా, లేకుంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకి ఎకరం చొప్పున ఎన్ని ఎకరాలు కాకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఇస్తే బాగుంటుందా, లేకుంటే వీళ్ళు ఏదైతే కొత్త విధానం తీసుకొచ్చిందో వీటికి 7 ఎకరాలకు తీసుకొచ్చిన విధానం ఇస్తే బాగుంటుంది అనే విషయాలు మనం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం ఏదైతే భూదాన్ పోచంపల్లి విలేజ్లో ఉన్నాం. మనతో పాటు ఒక రైతన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. ఎట్లా నడుస్తుంది, ఈతలు స్టార్ట్ అయినాయి, రైతులు ఒకవైపు చాలా వరకు వర్షపు నీళ్ళతో పండించే రైతులు ఉన్నారు, ఒకవైపు బోర్ బావితో పండించే రైతులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వాళ్ళతోని. అన్న, ఎట్లా నడుస్తుంది పనులు? నేను వచ్చేసి నాది జలాల్పూర్, నా పేరు పిట్ట శ్రీనివాసరెడ్డి. నేను రైతుని, నేను 10 ఎకరాలు చేస్తాను. మరి యాదాద్రి పోచంపల్లి మండల్, యాదాద్రి డిస్టిక్. నేను నారు పోసుకుంటాను, బావి నీళ్లు, బోర్ నీళ్లు రెండు పోసేసి ఇప్పుడు 26 రోజులు నేను నారేస్తున్నాను. నారేసి లేబర్ని పిలుచుకొని ఒక్కొక్క నారు వేస్తాను. ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు వడ్ల నారు ఎంత 1,400, దాంతో పాటు వేస్తాను ఒక కర్ర. ఇప్పుడు మనకు చాలా మంది రైతులు గతంలో రైతు బంధు మీద ఆధారపడారు, మొత్తం పెట్టుబడి కోసం. అంటే ఎంతో కొంత పెట్టుబడి అయితే వచ్చింది, పెట్టిళ్ళు పొలానికి పెట్టిళ్ళు, తర్వాత దిగుబడి వచ్చింది, మిగతా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గత సంవత్సర కాలం కూడా రైతు బంధు అనేది కొద్దిగా ఆపేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అదే మన ఇబ్బంది కనిపిస్తుందా? రైతు బంధు అనేది వేయకుండా వడ్లకే బోనస్ ఇచ్చేసి అది బాగుంటుంది అని మా రైతుగా సూచన. అంటే ఇప్పుడు నువ్వు గతంలో నీకు రైతు బంధు వచ్చిన 10 ఎకరాలకు రైతు బంధు వచ్చింది రైతు బంధు వచ్చింది. కానీ అదే కాకుండా వడ్లకి బోనస్ కానీ 2,350 2,200 ఇస్తున్నారు కదా, దాన్ని కాకుండా ఇది ఇస్తే అది బాగుంటుంది అని. ఇప్పుడు రైతు బంధు గతంలో 10 ఎకరాలకు వచ్చింది, అంత కొంత పెట్టుబడి సాయం అయితే అయింది. కానీ ఇప్పుడు నిన్నున్న ప్రభుత్వం ఏం చెప్తుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేను 7 ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వదలుచుకున్నాం అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది కదా. ఇది ఎట్లా అంటాం, మరి రైతులకు దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సన్నకారు రైతులకు ఇబ్బంది ఏం పడదు, పెద్ద రైతులకు మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 15 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే నష్టం ఏమి ఉండదు గవర్నమెంట్కి. ఆ విధంగా చూసి ఇవ్వాలని అనుకుంటున్నా. మాకు రైతులకు వడ్లకు బోనస్ ఇస్తే కానీ వడ్ల రేటు పెంచితే మాకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇచ్చింది ఏం లేదు, ఇంకా రాలేదు, రైతు బంధు రాలేదు కనుక నష్టమే. ఇప్పుడు నువ్వు గతంలో 10 ఎకరాలకు మొత్తం 10 ఎకరాలు పొలం వేసినావు, ఎంతో కొంత సాయం అయితే అయింది రైతు బంధు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా ఆపేసిళ్ళు, మళ్ళీ నీకున్న 10 ఎకరాలకు అది వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తావే? ఇప్పుడు దానికోసమని మనం ఎదురు చూడలేము. మన జేబులో ఉన్న డబ్బులు పెట్టి మనం చేసుకోవాలి, దానికి వస్తారా అనేది కాదు. మన సొంత స్థలం మనం చేసుకోవాలి, మనం వచ్చినప్పుడే తీసుకోవాలని ఆలోచన అంతవరకు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎట్లుంది మరి? ఏం కాంగ్రెస్ అధికారం ఆయన చేసింది, అధికారం ఏం చేసింది ఆయన వచ్చి? ఏం చేయలేదు, ఒక బస్సే ఫ్రీ చేసిండు. ఏ రైతు బంధిస్తలేడా, పింఛన్లు ఆనంగానే 2,500 ఇస్తానని ఇవ్వకపాయే. మళ్ళా అది ఆడ మనిషికి 2,500 అనే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, ఇచ్చినోనికి ఇస్తుండు, ఇయ్యనోనికి. ఆయన చేసింది ఏముంది? ఇప్పుడు రైతు బంధు గతంలో ఎకరానికి 5,000 ఎంతో కొంత వచ్చేది రైతుకు పెట్టుబడి సాయం, చిన్న సన్నకారు రైతుకి. ప్రస్తుతం వాళ్ళు మొత్తం 7 ఎకరాలకి ఇస్తామంటున్నారు, కానీ ఈ సంవత్సర కాలం కూడా ఎక్కడ రైతు బంధు వేయలేరు కదా, ఏం చెప్తావు మరి? ఎందుకేయొద్దు, రైతు ఎట్ట బతకాలే? వాళ్ళు 7,000 ఇస్తా అంటున్నారు మరి. 7,000 రాలే, 3,000 రాలే. ఆయన ఎక్కిన కాంచని ఏం రాలే. ఆయన వచ్చి మాకు ఇచ్చింది ఏం లేదు, రైతుకి ఇచ్చింది ఏం లేదు, పేదోని బతికిచ్చింది ఏం లేదు.
పేదోనికి పెట్టింది ఏం లేదు. ఆయన ఇంతవరకు ఏం చేసిండు అని ఏం చేయలే, 6 గ్యారెంటీలు చేసినా అంటున్నా, అన్ని సంబరాలు చేసుకుంటున్నా ఏం చేయలేదు. అదొకటి ఫ్రీ బాస్ వేసిండు, ఆ రెండింటి తప్ప ఇప్పుడు సంవత్సరం ఆయన మాకేం చేయలే. ఫ్రీ బస్ మంచిది కదా నీకు, మంచిగా వట్టిగా ఏమిటికైనా ఫ్రీ బాస్ వేసి తన్నుకొని సత్తనం ఆడోళ్ళం. పట్నం పోయి రమ్మంటున్నా కిరాయి లేకుండా. పట్టణం అంతా పోతాను, దేశం అంతా తిరిగి వస్తాను కరెక్టే, కానీ తిరిగినమ్మా తిరుగుతుంది. మాకేందో బురద తీరి బుద్ధ కాకుతున్నాం, మాకేం లాభం ఆయన బాస్ వేసి. సరే ఇప్పుడు ఇవన్నీ సంవత్సరం పాలన ఒక రకంగా ఉంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు, 20 ఉంటే 20 ఎకరాలకు ఇచ్చింది కదా. ప్రస్తుతం కాంగ్రెస్ ఏమంటుందంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తా అంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకో, 10 ఎకరాలు ఉంది నీకు, చిన్న పిల్లలు ఉన్నారు, మరి అలాగే 7 ఎకరాలకే రైతు బంధు వచ్చింది అనుకో, మీతో ఎట్లా మరి? ఎట్లా మేము ఎట్ట బతకాలి అయ్యా గయ్య ఎత్తే? అది మంచిదా కాదంట అట్లా 7 ఎకరాలకు ఇచ్చాడు? 7 ఎకరాలకు ఎట్టిస్తాడు? 10 ఎకరాలు 10 ఎకరాలకు ఇవ్వాలి, 3 ఎకరాలు 3 ఎకరాలకు ఇవ్వాలి, ఎంత ఉంటే అంత ఇవ్వాలి. దేనికి ఇవ్వకుండా 7 ఎకరాలకి ఇస్తే ఎట్ట బతాం? సరిపోదు 7 ఎకరాలకు? 7 ఎకరాలకు పెట్టుబడి చాలుతుందా? కూలోనికి ఏమి ఇస్తాడు, ఇత్తనాలు ఏం తెస్తాడు, నాటేమి ఎత్తాడు, ఇవన్నీ నీళ్ళకు బోరుకు కరెంటుకి ఇవన్నిటికి ఎట్లా కడతాడు? ఇక రైతు బతాడా? రైతు వ్యవసాయం ఎట్ట చేస్తాడు? ఎట్లు మరి వచ్చినాయి 2500 వచ్చినాయి 2000 మా లక్ష్యం రాలే, సి లక్ష్యం రాలే, ఏ లక్ష్యం రాలే. మాకే లక్ష్యం రాలే ఇంతవరకు. 2500 ఇవ్వలేదు, 3500 ఇవ్వలేదు. ఒక బస్ ఎక్కుడు పోవుడు అయ్యా, మేము కూలి చేసుకుంటే వాళ్ళం. మాకు అసలు ఆ బిఆర్ రోడ్ వచ్చిండు, మొత్తం పట్టణం అంతా బుచ్చింది. మాకు పనులు లేవు, ఏం లేవు. రాష్ట్రంలో ఒకవైపు రైతులు నష్టపోతే ఇంకో బీఆర్ వాళ్ళు కూడా మిమ్మల్ని నష్టపడుతురు. వాళ్ళు వచ్చి చేరిర్రు, మాకు పనులు లేవు. తెలంగాణ అంతా ఎండిపోతుంది, మేమేమి దీన్ని బతకాలే? పచ్చ ఉందని చెప్తుండ్రు, రేవంత్ రెడ్డి ఎండిపోతుంది అంటావు నువ్వు. ఆయన వచ్చా పచ్చగొచ్చి ఆడొచ్చిండు, 7 కాలమే కాలే. నేను వచ్చిన తర్వాత వర్షాలు మంచిగా పడ్డాయి, నీళ్ళు ఇచ్చిన అంటుండు కదా. ఏడిచ్చిండు నీళ్ళు? కేసీఆర్ తెచ్చిండు నీళ్లు, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు. కేసీఆర్ మనకు ఆ రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, కోపెన్ బియ్యం ఇచ్చిండు, సౌదలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అది రైతు అది దైత బంధు కూడా ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఒకటి ఇస్తేనే 2 ఇస్తా అంటుంది కదా. 2 ఏమి ఇచ్చిండు మరి? 2 ఇచ్చిండు, ఒక్కటి కూడా ఇవ్వలేవుడుగా, ఒక్కటి కూడా రాలే ఆయనది ఇంతవరకు. రైతు బంధు గురించి మాట్లాడితే కేసీఆర్ అప్పుడు 5000 వచ్చింది, నేనైతే 7000 ఇస్తా అన్నాడు కదా. ఏది 7000 లేదు, ఒక 3000 లేదు, ఏమి ఇచ్చులేదు ఆయన. వస్తుంది మరి రైతు బంధు ఇంకా ముందని, ఇప్పుడు సంవత్సర కాలంగా అయితే ఏమో సంవత్సరం అయింది, ఆయన ఇస్తాడు, మేము తింటామా? ఇస్తా అండి, ఇయ్యాడా ఇక? ఏమి ఇస్తాడో మాకు నమ్మకం లేదు ఆయన మీద. ఇక ఆయన మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ అన్నాడు, ఇచ్చిండు. ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చిండు, భూమి లేనోనికి భూమి. మా ఊళ్ళే భూమి లేనోనికి భూమి 3 ఎకరాల భూమి ఇచ్చిండు. ఇల్లు లేనోనికి మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, మరి పింఛను పెంచిండు, మా రైతు బంధు ఇచ్చిండు, దైత బంధు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు కేసీఆర్. ఈయన వచ్చి ఇచ్చింది ఏం లేదు, బస్సు ఎక్కుడు పోవడు ఒక్కటే, బస్ తప్ప ఏం కాలే. మరి ఇప్పుడు హైదరాబాద్ లో అయితే 6 గ్యారెంట్లు ఏది ఇచ్చిండు, ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో 6 గ్యారెంట్లు అన్ని అమలైనాయి. వాళ్ళ సంబరాలు జరుపుకుంటారు, పండుగలు జరుపుకుంటారు. 6 గ్యారెంట్లు ఇచ్చేమని నువ్వేమి ఇట్లా అంటున్నావు? ఇప్పుడు అలా అబద్ధం అనుకో, నీది అబద్ధం అనుకో. నాకు ఏం రాలే, మాకైతే ఏం రాలే. మేమైతే ఇంకా నిరుపేదలం, ఆయన మాకు పెట్టింది ఏం లేదు, ఆయన మాకు ఇచ్చింది. 6 గ్యారెంట్లు నమ్మే ఓట్లేసి 6 గ్యారెంట్లనే నమ్మినాం. ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసిండు, వేయించుకున్నాడు, పోయిండు, ఆ సమయంలో కూర్చున్నాడు ఆయన. ఇంకేముంది, మంచిగా ఆయన సంబరం ఏందో అదేందో ఇచ్చిన. ఆయన చేసింది ఏందని, ఆయన ఏడా కాంచం చేసింది ఏంటిది? ఏం చేయలేడు. రుణమాఫీ చేసిన అంటుండు, జాబులు ఇచ్చిన అంటుండు. జాబులు ఎవరికి వచ్చినాయో ఎవరిని పోయినాయో మాకేరకయ్య, మేము పేద బిడ్డలం. ఇగో ఈ బురద దీనికి బురద కాకుతాం, ఈ పని చేసుకుంటే బతకటోళ్ళం, ఈ పని లేకుంటే ఇంటికాడ ఉండేటోళ్ళమే. ఏం లేదు, మాకేమి ఇయ్యలే. మా పేదలను అయితే బాగు చేయాలి ఆయన. చేసిందే కేసీఆర్ చేసిండు. నమస్తేనే, ఏం పేరు? కంది మహేందర్ రెడ్డి అని. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 8 ఎకరాలు ఉందన్న. 8 ఎకరాలు ఎట్లా నడుస్తుంది మరి పనులు? బాగానే నడుస్తుంది అన్న, ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 వీక్ నుంచి మంచిగానే నడుస్తుంది వరకు. ఇప్పుడు రైతులకు గత ప్రభుత్వం అంత కొంత మేలు చేసి ఇచ్చింది, రైతు బంధు కావచ్చు, రేపు రుణమాఫీ కావచ్చు. ఈ ప్రభుత్వం ఎట్టుంది రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి లేదు. కాకుంటే ఒక కరెంటు బిల్లులు గవ్వే కానీ రైతుల విషయంగా అయితే ఏ రుణమాఫీలు ఏవి లేవు. రైతులకు ఏ విధంగా ఆదుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు 8 ఎకరాలు అన్నవే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు 10 ఎకరాలు ఉన్న దానికి అన్నిటికీ రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5000 ఎన్నో అని. కానీ నిన్న అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 7 ఎకరాలు ఉన్న రైతుకే నేను రైతు బంధు ఇవ్వదలుచుకున్నా అన్నారు. ఇప్పుడు నీ 8 ఎకరానికి ఉంది, నువ్వు రైతు బంధు పెట్టింది ఎంత కొంత పెట్టుబడి అయితే లేదు కదా, ఏం చెప్తావు మరి? అయితే అట్లా 8 ఎకరాలు ఉన్న రైతులైనా కూడా ఇప్పుడు చిల్లర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తక్కువ వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేసుకుంటున్నారు. ఆ విధంగా సొల్యూషన్ ఇచ్చినా చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి
ఖచ్చితంగా చేయాలి. 10 ఎకరాలు అనేది 10 ఎకరాలు మినిమం పెట్టాలి. ఇప్పుడు ఆ. దాదాపు తెలంగాణలో 10 ఎకరాలు ఉన్నా వాళ్ళకు పూర్తిగా పెట్టుబడి లేక కావచ్చు, లేకపోతే వాళ్ళకి పంట దిగుబడి రాక కావచ్చు, పేదవాళ్ళే ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. ఆ 10 ఎకరాలు ఉన్న వరకు వాళ్ళు ఈ నిర్ణయం వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు, బాధపడుతున్నారు. పెట్టుబడులు అనేది చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ట్రాక్టర్కి కానీ కల్టివేటర్ కానీ ఫెర్టిలైజర్ కూడా ఇవాళ ఒక లాస్ట్ ఇయర్ 1150 ఉండే గ్రోమార్ ఇప్పుడు 1300 చేసినారు. ఫెర్టిలైజర్ ప్రతి ఒక్కటి చూసినా అన్ని పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. దానికి ఏం చేసినా ఏం మిగులుతలేదు. కాంగ్రెస్ పాలన ఇక అంతంతే ఉంది, ఏం పెద్దగా బాగా అనేది ఏం లేదు. 1 ఇయర్ అయింది, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ఇప్పటికి వాళ్ళు అన్ని విజయోత్సవాలు చేస్తారు, అన్ని బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ ఏం లేదు ఆడ అనుకున్నంతవి ఏం లేదు. ఇప్పుడు మీ నల్గొండ నుంచి మంచి మంచి లీడర్లు ఉన్నారు, మరి వాళ్ళు మీకు తీసుకొస్తలేరా? మాకు ఏది తీసుకొస్తారు ఉమ్మడి నల్గొండ ఎవరు కింది కాలు దోసుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడమే కానీ అంతమించి చేసింది ఏం లేదు. అంతేనా? బాబు ఏం పేరే నీ పేరు? బాలరెడ్డ. ఎన్ని సంవత్సరాల నుంచి పొలం పని చేస్తున్నాను? మేము దగ్గర 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళ ఇప్పుడు గత ప్రభుత్వం అంత కొంత పెట్టుబడి ఇచ్చింది, ఎకరానికి 10,000 ఇచ్చింది, 5,000 ఇచ్చింది, మేము తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన మధ్యగా ఏది లేదు. 7,000 ఇస్తా అంటుంది కదా, ఏది 7,000 7 పైసలు లేవు కానీ 7 పైసలు లేవు కానీ ఆయన ఆడ కూర్చొని మాట్లాడుతాడు. 7,000 ఇస్తా, 2,000 అన్ని అంటాడు, ఏది లేదు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఇప్పుడు సంవత్సర కాలంగా పడ్డది మరి ఒక్కసారి అన్న? ఒకటే ఒక పైసా లేదు, అప్పుడు పడ్డాయి, ఇప్పుడు ఏం లేదు. కేసీఆర్ గతంలో మంచి చేసినా, రేవంత్ రెడ్డి మంచి కేసీఆర్ మంచిగా చేసిండు. ఎందుకే? ఎందుకంటే రైతులకు బంధువులు ఇచ్చిండు, ప్రతి ఒక్క దానికి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? అన్ని చెప్పిండు. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు ఆడిండు. 66 అబద్ధాలు ఇప్పుడు పేపర్ చూపిస్తా. 6 గ్యారెంటీలు అని 66 అబద్ధాలు ఆడిండు. పింఛన్ వస్తుంది నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? మాకు 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను మరి ఏది మరి అన్నట్టు నేను చెప్తానే ఉన్నా కదా, అందిపోయింది. ఆడోళ్ళకు యువతకు 2,000 ఇస్తాడు, అది లేదు. 4,000 పింఛన్ ఇస్తాడు, అది లేదు. రైతు బంధు పోయింది, రైతు దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ సంవత్సరాలు ఎందరో సీఎంలను చూసినావు, ఎందరో ప్రభుత్వాలను చూసినావు కదా. ఏ ప్రభుత్వంలో ఏ సీఎం మంచి ఉంటే ఏం చెప్తావు? ఏ సీఎం అంత కేసీఆర్ నయం. అంతేనా? ఆడు అన్యాయం కానీ తిన్నాక తినలేదు ఎట్లా కానీ ప్రతి ఒక్క దానికి రైతు బంధు ఇచ్చిండు, రైతు రుణం ఇచ్చిండు. రైతు ఏది రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ₹1,00,000 మాఫీ చేసిండు. మొత్తం 17 లక్షల మందిని మేము రుణమాఫీ చేసినాడు. ఎవరికి చేసిండు? మొత్తం 100% రుణమాఫీ చేసిన ఇప్పుడు చెప్తానే కదా చేసిన అన్నాడు, కానీ ఎవరికి చేసిండు? నేను రైతులకు ఏమైందంటే రైతులకు ఫెర్టిలైజర్ అనేది టూ మచ్ పెంచిర్రు. ఇవి మన రైతులకు వడ్లకు కొనుగోలు ధరనేమో ఏం లేదు. ఇప్పుడు సీడ్ వడ్లు కొనుక్కరావాలంటే ఒక కేజీకి వచ్చేసి 450 అవుతుంది సీడ్ వడ్లు. 3 కేజీల బ్యాగుకు 1,200 1,300 పెట్టి తెస్తున్నాము. మనం అమ్మేదానికేమో ₹22 ₹20 మన వడ్లు పోతున్నాయి. దిగుబడి అనేది వస్తుందని చెప్తున్నారు కానీ సీడ్కు ఏ దిగుబడి లేదు. నార్మల్గా ఎట్లుందో అట్లనే ఉంటుంది. అంత కల్తీ విత్తనాలు అయినాయి, కల్తీ అయిపోయింది. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నాకు 40 ఇయర్స్ 40 ఏళ్ళు. ఒక 45 సీఎంలు అయితే చూసినాను, 45 ప్రభుత్వాలు చూసినావు కదా. ఈ ఇన్ని ప్రభుత్వాలలో రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఏది? ఏ సీఎం ఉంటే మంచిగా ఉంటుంది అంటావు? మాకు 100% కేసీఆర్ ఉంటేనే కరెక్ట్ చేసిండు. కేసీఆర్ పాలనే బాగుంది. రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఓన్లీ కేసీఆర్, వేరే ఎవరు? కేసీఆర్ 5,000 ఇస్తాను ఆలోచించిండు, నేనైతే 7,000 ఇస్తాను ఆలోచిస్తాను. 7,000 అని ఆలోచించినావు కానీ నువ్వు ఇచ్చింది ఏం లేదు. ఆయన ఇచ్చిండు, ఈయన ఏలే కదా, ఈయన ఇంకా ఏలే కదా. చేస్తానే ఆలోచన వరకే ఉంది కానీ ఏం చేయలేదు. విధి విధానాలు రూపొందిస్తున్నా అంటుంది కదా. విధి విధానాలు ఏమున్నా హైదరాబాద్ మీద పడి హైడ్రా అది ఇది అని చెప్పుకొని ఉన్న ఏవాల్సిందే కానీ ఏది ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. రేవంత్ రెడ్డి ఆగుల పంట కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కట్టిన ఇండ్లనే కూలగొట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన ఏం చేసిండు? అయ్యగా పాపం వాళ్ళని అడవిలో పాలు చేసిండు. మోరీలో పంట వంతురు. మేము చూస్తలేము, రోజు టీవీ చూస్తున్నాం, అన్ని కథ చూస్తున్నాం. ఏం చేస్తుండు? వీళ్ళు ఏమంటున్నారు మరి? ప్రతిపక్షాలు ఇట్లా కావాలని చేపిస్తున్నారు, కావాలని ఆడే చేస్తుండు. కావాలని వీళ్ళు ఏమంటారు? ఏమన్నా అంటే వాళ్ళకి తీసుకపోయి జైలు పెట్టుడు, ఆయన కొట్టించుడు, ఈయన కొట్టించుడు, ఈయన మీద బదలం పెట్టుడు, ఆయన మీద అదే ఉంది కానీ ఇంకా ఏమైనా చేస్తుండా? అడిగితే జైలు పెట్టించుడే. ఏ మంత్రిని మాట్లాడేయాడా?
ఏ మంత్రి మాట్లాడుతుండ చెప్పురి మీరు చూడురి ఆ అక్క ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి పదవిని మాట్లాడని అసెంబ్లీ చూసినావు చూస్తూనే ఉన్నాం. అంటే ఓన్లీ ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడాలి లేకపోతే సపరే కూర్చుంటారు కుక్క గుర్తే గుర్తు కూర్చున్నట్టు కూర్చుంటారు మరి ఇంకా పడుతుందా రైతు బంధు మరి? పడతలేదు ఇప్పుడు నాకు పట్టభూమి ఉంది కానీ ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇప్పుడు చిన్న సన్న రైతుల కోసం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు వేసిండు, 15 ఉంటే 15 ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం 7 ఎకరాలు ఉన్న వరకు నేను రైతు బంధు ఇస్తానంటుంది. ఏం చెప్తావు మరి? 2.5 వరకే ఉపయోగిస్తుండు ఇప్పుడు అది కూడా పడతలేవు ఇప్పుడు మరి పట్టభూములు ఉన్నవి కూడా పడతలేవు. అది మరి ఇప్పుడు 6,000 5,000 ఇచ్చేది ఎకరానికి 5,000 ఇచ్చేది. ఇప్పుడు ఏది లేదు. ఎట్లా నడుస్తుంది? ఏంది పని? ఏం నడిచేది మా రెక్కలు మేం బతాను. ఆయన మమ్మల్ని ఏం బాగా చేయలేదు. వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు, చేసేటోళ్ళకి చేస్తాడు. ఆ రైతు బంధు గిట్ట ఇచ్చేటప్పుడు ఇచ్చేటోళ్ళకే ఇస్తాడు, అవి ఉన్న వాళ్ళకి రావట్లేవు. 7,000 ఇస్తా అంటుండు. 7,000 ఇచ్చినాడు చూసినాడు ఇస్తాను వరకు ఇస్తాడా? సంవత్సరం అవుతుంది ఇస్తానని ఇచ్చడే లేదా? ఇల్లు ఇస్తానా? ఇల్లు లేనే లేవా? ఏమి ఇస్తాను? ఆయన ఏం బాగా చేసి ఇన్నారికి నీళ్ళు వచ్చేది, నీళ్ళే రావట్లేవా? ఆయన మమ్మల్ని చేసిండా? ఆయన బాగా చేసిండా? ఎవరు ఏం చేయలే. గెలిచిన వేయాలని చేతి దండం పెడతారు. గెలిచినాక ఇదేటో అదేటో. నువ్వు ఒకటి ఎప్పుడు రేవంత్ రెడ్డి న్యూస్ ఓట్లు వేసినా లేకపోతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చినా అని ఓటు వేసినావా? ఇక రేవంత్ రెడ్డి గెలుస్తానని చెప్పిండు, ఆయన చెప్పిండు, ఇది చేసినా అయిపోయింది. వెళ్తున్నాడు బస్ కు. మరి వాటర్ లిస్ట్ కార్డు తీసుకొని వస్తే కండక్టర్ మమ్మల్ని బస్సు దింపేసిపోతాడు. మేమేం చేయాలి అప్పుడు? ఆయన ఏం ఫ్రీ పెట్టినట్టు దిగురు బస్ దిగురు అని నొక్కుతాడు మెడలు పెట్టి. కండక్టర్ పైసలు ఉన్నప్పుడు మంచిగా ఉండంటే పైసలు ఉన్నప్పుడు మేము ఎవరైనా ఒకనాడు పోతే 100-200 ఇచ్చేకిపోయినాం. ఇవాళ ఏమో సుఖం లేదు మాకు. ఏం చేయలే, మాకు బస్సు ఫ్రీ అని పెట్టిండు. మాకు బస్సు ఎక్కిపోతే ఏం లేదు ఫ్రీ. ఈ బస్సు ఫ్రీ అంటే అది జాబులు చేసే వాళ్ళకే ఫ్రీ ఉంది. బస్ కిరాయి తప్పుతుంది కానీ జాబులు చేసే వాళ్ళకి లాభం. మాకు ఏం లాభం? మేము ఎవరైనా ఒకనాడు పోతే నిలబడిపోతున్నాం. మాకు నిలబడితే మాకు ఎంతసేపు అసలు కండక్టర్లు ఈనంగా చూస్తారు మమ్మల్ని. బస్సు ఎక్కితే ఈనంగా చూస్తారు మమ్మల్ని. మాకు ఏం లాభం? మాకు ఏం చేసాడు రేవంత్ రెడ్డి? రుణమాఫీ చేసిన మాకు ఏ రుణమాఫీ ఎవరికి అయినాయి? ఆసావులకు అయినాయి రుణమాఫీలు. మాకు మీ ఆసావునా? చిన్న సన్నకారు రైతులకు మేము చిన్న రాత్రులుగా మేము ఇదే కూలి చేసుకొని బతుకుతున్నాం. మాకేం లేదు. మాకేంటి 1 ఎకరం ఉంది ఊర్లో 1 ఎకరం ఉంది. మేము దేశం వచ్చినాం, పట్నం వచ్చినాం బతకటానికి. మాకేం చేసిండు? మాకేం చేయలే. ఆయన మహాలక్ష్మి పథకం లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. ఆయన పెట్టింది మాకు ఏం చేయలే. కరెంట్ లేదు, సిలిండర్ లేదు, ఏది లేదు. కరెంట్ ఇస్తే మాకేం? మేము పొద్దున లైట్ బంద్ చేసి ఇస్తే మళ్ళీ పొద్దుకాల పోయి వేస్తాం లైట్. మాకేందో ఎట్లా 60-70 రూపాయలు బిల్లు వస్తుంది. మాకేం లాభం పొందుతుంది? మాకు అందులో మాకేం లాభం పొందట్లే. నమ్మేసినాం. ఎవరు అని ఒకసారి నమ్ముతాం, మళ్ళీసారి వస్తాడు. ఇక మళ్ళీసారి రాడు. సంవత్సరం అయింది, మాకేం లేదు. ఆయన మాకు బస్ ఫ్రీ పెట్టి మాకేం లాభం లేదు. అది గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి, ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకి లాభం. మాకేం చేయలేదు. నల్గొండ గురించి ఏ లీడర్ ఉన్నా ఏదున్నా మాకేం చేయలే. ఆయన గతంలో రైతు బంధు అందరికి ఇస్తున్నాయి. నేను 10 ఎకరాలు ఇస్తున్నాయి, 20 ఎకరాలు అన్ని అందరికి ఇస్తున్నాయి చిన్న సన్నకారు రైతులకు. అంటే మీకు తెలుసు ఇక 10 ఎకరాలు అన్ని ఎకరాలు అయితే వండాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి 7 ఎకరాలకే రైతు బంధు ఇస్తా అంటున్నాడు. ఇది 7 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం కరెక్టా కాదా? 7 ఎకరాలకి ఇచ్చుకున్నా వాళ్ళకే పంటలు వస్తున్నాయి, వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకే కవులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మాకేం లేదు. ఇదే మా బతుకు. ఇది మా సండలం పోయి అడిగితే అంటారుగా మీకేముంది, ఏం లేదు పో, అప్పుడే అయిపోయినాయి, ఎవరికో ఇచ్చేటోళ్ళకి ఇచ్చిన అయిపోయినాయి పో అంటారు. మేము పోయి అడిగితే మాకు ఒక పింఛన్ లేవు, ఏయ్యలేవు. మాకు నాకు పింఛన్ లేదు, ఏది లేదు. నా భర్తకే లేదు పింఛన్, నాకే ఇస్తాను. నా ముసలోడు లేడు, వయసు లేడు, ఎవరికి ఇస్తలేడు. ఎవరికి ఇచ్చుకుంటాడో, ఎవరిని పోతాడో. మాకు ఫ్రీ బస్ లేకున్నా లేదు. ఫ్రీ బస్ మాకేం లాభం? మాకేం లాభం లేదు. ఫ్రీ బస్సు పట్నం పోయి ఏం బస్సు పట్నం ఏం చూడం మేము. అలా ఏం చూసినట్లేదు. మాకు ఫ్రీ బస్ లేకున్నా లేదు. మేము వాళ్ళ నిలబడలేక డబ్బులు ఇచ్చి ఎక్కిపోతున్నాం. ఎవరైనా ఒకనాడు ఊరిపోవాలంటే 200 రూపాయలు కార్కి ఇచ్చి ఎక్కిపోతున్నాం. మేము ఆయన ఫ్రీ బస్ ఏమి ఎక్కట్లేము. మేము మరి మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు సంతోషంగా? ఎవ్వరు లేరు. రైట్, ఇది పరిస్థితి. అయితే ఒక సామాన్య మహిళను అడిగినా సరే, రైతును అడిగినా సరే, ఎక్కడ కూడా ఈ రైతులకు జరిగిన మేలు కావచ్చు, లేదంటే ఉచిత బస్ వల్ల జరిగిన ఆ మేలు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకు పూర్తిగా సంతోషంగా లేరు. అది కేవలం ఇబ్బంది పెట్టేటట్టే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చి అమలు చేసే పథకాలు కావచ్చు, చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంకోటి, వాళ్ళు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు నమ్మి మేము ఓట్లేసినామని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం ఎక్కడ కూడా అమలు కాలేవని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు, మహిళలు పూర్తిగా ప్రభుత్వంపై విరుచుకుపడడం జరుగుతుంది.
ఎట్లా నడుతుంది మరి పొలం పనులు? పొలం పనులు ఏం నడుస్తాం, మేము చేసుకొని మేము తినవలసిందే. కానీ మాకు రైతు బంధు కావాలి. ఆడోళ్ళకి 2500 ఇస్తాను, 2500 కావాలి. ముసలోళ్ళకి 4000 చేస్తానే 4000 చేయాలి. 7,000 ఇస్తా అంటున్నారు. 7000 ఇస్తాడు కాదు, 5000 ఇవ్వమని. నువ్వు 5,000 కన్నా అవుతున్నావు, నేను 7,000 ఇస్తా అంటున్నా. 7000 ఇస్తే ఏం మాకు ఏం నష్టం ఏం లేదు. కానీ 7000 ఇస్తాను ఆయన, 5000 ఇవ్వమని. కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వమని అంతే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఏమన్నా మేలు జరిగిందా? ఏం లేదు. ఎందుకు అట్లా? ఏం లేదు. ఇంకోట్లకు రేటు పెంచిండు, ఇతనం పట్లకి ఇట్లా పెంచిండు. బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ లేవు, ఏ లేవు మాకు. మొన్న వాళ్ళే పల్లె సన్నోట్లకు లేవు, నా దొడ్డోట్లకు లేవు, ఏ ఓట్లకు లేవు. మరి 6 గ్యారెంటీలు అమలైనా? 6 కాదు, 2 చేసిండు. ఒక కరెంట్ బిల్లు, ఒక బస్ కిరాయి. బస్ కిరాయి పోతలేదు. ఏడిపోతాం మేము? బస్ కిరాయి ఎటు పోతలే. ఎటు పోతాం? పోతే మా ఏడికన్నా పోతే లేకుంటే గిదే పని మేము చేసుకొని బతికేదే గీ పని. ఊళ్ళకి పోతామా? 2,500 వచ్చినాయి. మరి లేవు ఏవి లేవు మాకు. గ్యాస్ సిలిండర్ లేవు, ఏ సిలిండర్ అన్ని ఇచ్చినా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు టీవీలు చూస్తారు కదా, మీరైతే 6 గ్యారెంటీ. మాకు ఏ గ్యారంటీ లేవు. ఒకటే, ఒక బస్ కిరాయి, ఒక కరెంట్ బిల్లు మాకు, అంతే. అన్న నమస్తేనే. ఏం పేరన్నా? సంపత్ రెడ్డి, కేసారం సంపత్ రెడ్డి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు ఒక 8 ఎకరాలు ఉందన్న. ఎట్లా నడుస్తుంది పొలం పనులు? మంచిగా నడుస్తున్నాయి. కాకపోతే కొంచెం విత్తనాలే అవి ఇవి అని రకరకాల విత్తనాలు చెప్తారు. అవి మనం గతంలో మనం తెచ్చుకునేప్పుడు 25 కిలోలకి బ్యాగ్ ఉండేది. అది తెస్తే పొలానికి అంత వచ్చేది. ఇప్పుడు 3 కిలోలు అని ఇస్తారు. ఓ బ్యాగ్ ఫెయిల్ అవుతుంది, ఓ బ్యాగ్ సక్సెస్ అవుతుంది. మన పొలానికి తేవాలంటే 25 కిలోలు, ఒక 40 కిలోలల్లా మొత్తం పొలానికి వస్తుంది. ఆ 40 కిలోలు తెచ్చి చల్లినాం అనుకో, అది ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. పైసలు ఏమి ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు 5-6 వేలలో మొత్తం వచ్చేది, ఇప్పుడు 15,000 అవుతున్నాయి. సరే, కొనుక్కోవడానికి 15,000 అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. పెట్టుబడి అవన్నీ మనదే సొంతం కాబట్టి అంత పెట్టుబడులు అన్ని మనం ఏం లెక్క వేయము. అంటే ఎంత పడతా అన్నట్టుగా? అందాదగా ఒక 70-80 వేలు అవుతుంది అన్న. 1,00,000 అవుతుంది అనుకోరాదు. ఇక ట్రాక్టర్ మనదే, డీజిల్ అన్ని మనం లెక్కలు రాయం కాబట్టి పెద్ద ఇబ్బంది పడదు. దాదాపు 70-80 వేలు అవుతుంది అంటున్నావు, 1,00,000 అవుతుంది అంటున్నావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పెట్టుబడి కింద రైతు బంధు కింద 5,000 ఇచ్చింది కదా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 7,000 ఇస్తాను వస్తున్నాయి. మరి ఇప్పటికైతే ఏం రాలేదు. ఇస్తామని అంటారు. సరే, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేదు, అది అని రకరకాల వాళ్ళు కూడా అంటారు. సరే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇస్తురా లేకపోతే ఇవ్వద్దని ఆపుతురా అనేది మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఇస్తేనే మంచిది. ఎందుకంటే నువ్వు అన్నట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇతర కారణాలు అనుకోవచ్చు. కానీ నిన్న ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, రైతులకు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే నేను రైతు బంధు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే రైతు భరోసా మేము ఇవ్వదలుచుకున్నామని విధి విధానాలు మేము రూపొందించినామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? 7 ఎకరాలు అంటే ఇప్పుడు నాకు ఒక 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు కూడా నేను పంటనే పండిస్తున్నా కదా, నాకు కూడా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు 7 ఎకరాల వరకే ఇస్తా, 5 ఎకరాల వరకే ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. మరి నేను కూడా 5 ఎకరాలు మిగతా ఆఫ్ చేసుకుని 5 ఎకరాలు నాటేసుకుంటా రైతు బంధు కోసం. అంతే కదా అన్న. ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ ఏదైనా కావాలని, ఇప్పుడు రైతులు అనేది ఇప్పుడు సరే 10 ఎకరాలు నువ్వేముంది సాగు చేసే ప్రతి ఎకరానికి ఇయ్యి, నీకు చిలకలకు వీటికి ఇయ్యకు. సాగు చేసే పొలానికి ప్రతి ఒక్క పొలానికి ఇవ్వాల్సిందే గవర్నమెంట్ అని నా సొల్యూషన్. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వీళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అన్నప్పుడు దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఏమనంటే, నేను కాంగ్రెస్ వస్తే ఎందుకు రైతు బంద్ అవుతుంది, నేనేమన్నా పిచ్చోన్నా, నేను మెంటలో అని వాళ్ళు ఏదో బీఆర్ఎస్ విమర్శించిన వాళ్ళు ప్రస్తుతం దాదాపు సంవత్సరం అవుతుంది కదా. నిజంగా రైతు బంధు గురించి ప్రజలకు రైతు బంధు పడింది ఏదైతే రైతులకు? ఎవరికి పడలేదు ఇప్పుడు. నిజంగా రైతు బంధు బంద్ చేయడం వల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది పడతారు? ఇప్పుడు పంటకు వచ్చే వరకు రైతు బంధు పడే వరకు ఏంటంటే పెట్టుబడులు, అలాగే మందు బస్తాలు తేవడం, కూలోళ్ళకి ఇవ్వడం, ఏదో అలాది మామూలుగా జనరల్కి వెళ్ళేటివి అయితే ఖర్చులు అయిపోయేటివి. ఇప్పుడు మామూలుగా నాటేయాలన్నా ఓ దగ్గర పోయి అప్పు తేవాలి. అప్పు తెస్తే పంట పండితే అప్పు తీరదా, రేపు ఉదయాలు ఏమవుతుందో ఇబ్బందులు అవుతున్నాయి చాలా. ఇది సరే ఇట్లా పోయింది అనుకో, నెక్స్ట్ సార్ అన్న వండిద్దామంటే ఈ పంట ఆ పంట కూడా పండుతుందా గ్యారెంటీ లేదు. అది ఇది 1,00,000 అవుతాయి. 1,00,000 రూపాయలు అప్పే అయిపోతుంది, కానీ లాభం అనేది వస్తలేదు. అట్లా ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త నష్టంగా అనిపిస్తుందా రైతులకు? నష్టమే, రైతులకైతే నష్టమే ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ కూడా సరిగా వేయలేదు ఇంతవరకు. ఇంకా లాస్ట్ వరకు అందరికి ఇంకా కానే కాలేదు. ఏదో కొంతమందికి 1 విడతని 2 విడతలు 3 విడతలు 4 విడతలు చేసుకుంటూ వస్తారు. లాస్ట్ వరకు చేస్తారా చేయరా అంటే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒకసారి చేస్తే అందరు కూడా రైతులకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు చేసిరు నాకు ఏకపోయా, ఈయన చేసిరు నాకు వేయలేదు అన్న ఒక వ్యతిరేకత కూడా చాలా వస్తుంది. ఏం చెప్తాం సంవత్సరం పాలన ఎట్లుందంటే ఏం చెప్తాం? ఇప్పటికి మరి సంవత్సరంలో అన్ని వేయాలంటే కూడా వాళ్ళు కూడా వేయలేరు.
అంటే నాది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అట్లా మాట్లాడుతున్నాను కాదు. ఏదైనా ఏంది కాంగ్రెస్ పార్టీ అని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వే రైతు సంతోషంగా లేవంటున్నావు. చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రైతు కష్టం మనకు తెలుసు కాబట్టి దాన్ని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడి కింద కార్యకర్త కష్టపడి అంత కొంత ఓట్లేసి గెలిపించుకున్నావు మీ పార్టీని. సార్ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నావు ఒక రైతుల తరపు నుంచి నువ్వు? నేను నాయకులకు ఏం చెప్పాల్సిన అంటే ఈ సరే జాబులు గీబులు అంటే అవి వస్తే చేస్తే నెలనాడు పోయినా ఏది చేసినా వాళ్ళకు జీతం పడతాయి. మాకు ఎంతసేపు కష్టపడితేనే రెక్కాడితేనే డొక్కాడుతుంది అన్నట్టు సందర్భంలో మేము మట్టి తిని మట్టి బుక్కాలి. మాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు, ఎలాంటి పార్టీలు అవసరం లేదు. మా కష్టాన్ని ప్రభుత్వం అనేది కనిపెట్టి మాకు న్యాయం అనేది చేయాలి. అమ్మ ఎట్లా నడుస్తున్నాయి పనులు? ఇంకేముందయ్యా మా కష్టాలకు మేము వస్తున్నాం ఇక్కడ. ఎట్లుంది మరి వరినాట్లు బయట ఎక్కువ అయితే బీఆర్ వాళ్ళు అంటున్నావు. బీఆర్ వాళ్ళే ఈ పండ్లు ఎక్కువ దొరుకుతున్నాయా? ఇక వాళ్ళు వచ్చినాక తక్కువ దొరుకుతున్నాయి పండ్లు. ఉందా మీకు పొలం ఉందా? ఉంది, ఎంత ఉంది? 2 ఎకరాలు ఉంది. పడుతుందా రైతు బంధు మరి? పడతలేదు, ఇంకా ఉమ్. బంద్ అయింది. ఇప్పుడు గతంలో పడుతుందా రైతు బంధు? గతంలో పడ్డది, ఆ. ఇప్పుడు పడట్లేదు. మరి ఇప్పుడు పెట్టుబడికి ఎంత ఇబ్బంది అనిపిస్తుందా నీకు గతంలో ఇప్పటికి చూస్తే? ఇబ్బంది అనిపిస్తుంది కానీ మరి ఇక ఏం చేస్తాం, ప్రభుత్వం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తాం. ఇప్పుడు సంవత్సరం అయింది 6 గ్యారెంట్లు ఇస్తా అంటుంది. మరి అందిన 6 గ్యారెంట్లు ఇంకా ఇండ్ల గ్యారెంట్లు అవి ఇవి వస్తాయి అని అంటారు కానీ మరి ఏమొస్తాయి ఇక తెలియదు. 2500 మరి రాలేదు, పాలిష్ పథకం కింద రాలేదు. ఎట్లుంది? ఎట్లుంది మరి ప్రభుత్వం ఎట్లుంది, ఏం చేస్తుంది అంటే ఏం చెప్తుంది? ఇంకా ప్రభుత్వం అంటే వాళ్ళ పై వాళ్ళు చూసుకుంటారు, మనకైతే చూడరు కదా. ఎప్పుడైనా మాది ఇదే కష్టం. మాది నాంపల్లి మండలం, నాంపల్లి నుంచి ఇక్కడ బతకడానికి ఇక్కడ వస్తున్నాం రోజు కూలికి. కౌలు రైతుకు కూడా ఇప్పుడు ఆదుకుంటున్నారు కదా ఇప్పుడు మీకు? మాకేది మరి మాకు ఆదుకుంటలేదు. ఇంకా కౌలు రైతు లేదు, ఈ రైతు బంధువు లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి? ఇంకా సంతోషంగా అంటే ఒక రైతు బంధువు లేదన్న ఫీలింగ్ తోటే ఊర్రిగా అంతే. ఇక పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇంకా కష్టం చేసుకొని పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పటికైతే ఇంకా ఇబ్బంది అంటే రైతు బంధువు ఆయన రైతు బంధువు ఇచ్చిండు, ఈయనేమి ఇయ్యలేదు. 3 ఎకరాలు ఉంది. ఎట్లా నడుస్తుంది మరి పనులు? ఇక పనులు నడుస్తున్నాయి, నాటు పెడుతున్నాం. ఇక కూలీలకు మాకు 600-700 పడుతున్నాయి కూలీలు. ఈయన రైతు బంధు బంద్ చేసిండు, 2 పంటలు బంద్ అయిపోయింది. 6 హామీలు ఇచ్చిండు, అందులో 3 ఇస్తుండు. ఏమేమి ఇస్తుండు? ఏది అది కరెంటు మాఫ్ చేసిండు, ఈ బస్సు పిరి పెట్టిండు, ఒకటి గ్యాస్ 500 కానీ ఇచ్చిండు. కొందరికి పడుతున్నాయి పైసలు, పడతలేవు. ఇక ఏది లేదు అంతే. ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లు 3 వేస్తున్నాయి అంటున్నావు. ఇప్పుడు రైతు బంధు పడతలేదు అంటున్నావు. కేసీఆర్ ఉంటే 5000 ఇస్తాను, నేనైతే 7000 ఇస్తాను. మరి 7000 వచ్చినాయా? 7,000 లేవు, 7 రూపాయలు లేవు, మొత్తమే లేవు. ఆడలోకి 2,500 ఇస్తాడు, అవి లేవు. రైతు బంధు మేము నాట్లు వేస్తాడు మంచిగా అందుకునేది కలుపుకుల్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇక ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా పెట్టుబడికి? ఇక పెట్టుబడికి ఈడాడ గుంజుకొస్తున్నాము, అప్పు చేస్తున్నాం, తెచ్చి పెట్టుకుంటాం, పెట్టాలి. ఈ గత 6-7 ఏళ్ళలో అప్పు చేసినావు పెట్టుబడి విషయంలో? పెట్టుబడి కలుపుకులు అయితే బరాబర్ అందినేవి. రైతు బంధు అబ్బా, ఇప్పుడు అప్పు చేసేది 3 ఎకరాలకు నాకు మస్తు అయ్యేది కలుపుకులు ఆ పైసలతోటి. ఇక ఇంత మందు మోకు మేము చల్లుకునేది. పింఛన్ వస్తుంది ఏమన్నా? మొన్న నుంచి వస్తుంది, 2,000 వస్తుంది. 4,000 అన్నాడు కానీ ఇక 2,000 వస్తుంది. 4,000 సైడ్ చూస్తున్నా మరి చూస్తలేవా? ఏమో నీకెంతుంది పొలం? ఎంత? నాకేం లేదు, మా నాయన పేరు మీద ఉంది. మొత్తం 9 ఎకరాలు ఉంటుంది. 9 ఎకరాలు ఇద్దరం. రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు ఎన్నడో పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తాడు అనుకుంటే అది కూడా పోయింది. కేసీఆర్ ఇచ్చేది అప్పుడు ఇచ్చిండు ఒకసారి. ఇప్పుడు గతంలో 5,000 ఎకరానికి 5,000 వస్తున్నాయి, పెట్టుబడికి మంచి సాయం అందింది కదా. ఇప్పుడు మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా ఉంది? ఇంకేముంది, కష్టం చేయాలి, అల్లకెళ్ళ తీయాలి, పెట్టాలి. మళ్ళీ అప్పే మరి ఇంకేముంటది. ఏమన్నా రుణం ఉండేనా దానికి పంటకు? ఉండే రుణం. ఎంత ఉండే? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండే. అది మాపైందా మరి? ఇంకా అది ఇక మా పెద్ద మనుషులకి ఎరకదు. అంతేనా? మన పేరు మీద భూమి లేదు కదా. మరి కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఇక పాలన ఏముంది, వెంకటి కాలం వచ్చింది. మళ్ళా ఎందుకు కాంగ్రెస్ వెంకటి కాలం వచ్చింది అంటున్నావు? మరి ఇంకేముంది చెప్పు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వపోతుంది. అది పింఛను 4,000 ఇస్తా అంటే 2,000 ఇస్తుంది. ఈ రోజులు అయితే అది నాటేయవలసింది వాన పడితే. ఇప్పుడు ఈయన అతికి పెడతాడేమంటే ఇక నాటేయాలి, దున్నాలి. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది నాకు, పులివిల్స్లతోనే ఉంది, తెచ్చి దున్ని నాటేస్తే అయిపోతుంది రోడ్డు మీద. ఇక మరి మీ ఉమ్మడి నల్గొండ మంచి మంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కానీ ఎవడుంటే బీకిండు గానే ఉంది, అంత గొంగడు ఆనే ఉంది. ఇప్పుడు చూడు, నువ్వు పోతాందుకు కూడా ఇబ్బంది, బైక్ పోతాందుకు కూడా ఇబ్బంది ఉంది. ఈ వాన పడ్డదనుకో అస్సలు ఇక మంచి ఇట్లా నాటేయచ్చు. ఇప్పుడు రోడ్ల మీద అబ్బా సిమెంట్ రోడ్ మీద పంట పండుతుంది మరి ఇట్లా మట్టి రోడే అట్లున్నది. నాటే ఇంకా వరి వేస్తుంది. ఆడోళ్ళు కూడా ఇప్పుడు ఏమంటే కూడా వేస్తట్టు.
ఎట్లా మరి 6 గ్యారెంటీలు అంటుళ్ళు, ప్రజాపాలన అంటుళ్ళు, నీకేమనిపిస్తుంది? ఏది గ్యారంటీ ఉన్నా గానే ఉన్నది. ఇప్పుడు ఒక బస్సు అయితే మంచి ఎక్కి ఆడోళ్ళకి అయితే మంచిగా ఉంది, మగోళ్ళకి అయితే మళ్ళీ ఏడుంది గానే ఉంది. ఎక్కినావు బస్ ఈ మధ్య? నేను అసలు బస్సు ఎట్లుంది కూడా తెలియదు. నేను బస్సు అయితే ఎక్కలే. ఎట్లా సీట్ దొరకాలి? సీట్ ఇంకొక సీట్ మొత్తం ఇంకా అయినా ఆడోళ్ళే ముంగటైనా ఆడోళ్ళే. టికెట్ తీసుకున్నా కదా, స్థలమే లేదు. నీవేడ కూర్చొని ఇస్తారు వాళ్ళు, కూర్చునే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు సరే ప్రభుత్వం బోనస్ అదో ఇదో 200 పెంచింది. ఇత్తన పొట్లకు 1 కిలోకి 500 రూపాయలు పెరిగినాయి. ఇత్తన పొట్లు పెరిగినాయి అందుకు ఉంది అదే ఉందా అని వడ్లు అన్నేరి ఏడు అని కటింగ్లు అడుగు మిల్లు కాడికి వాగానే ఏది మన ఒడ్లు జోకుతప్పుడు నీ ప్రభుత్వం జోకిందా లేక ఇట్లా దళాలరేనా మధ్యలో? ప్రభుత్వమే ప్రభుత్వం వాళ్ళే మనం ఇక లాస్ట్ కి కటింగ్ కాడికి ఎత్తినాం. ఇక ఎంతో పోనీరా నాయన అని ఎత్తిమి. బోనస్ వల్ల 500 అబ్బా ఇక ఆయన మనం సన్న గింజ పెట్టలేదు, అది ఇప్పుడు ఉన్నప్పుడు అయితే అన్నట్లకి ఇస్తా అన్నాడు. ఇక అన్నాడు కానీ మళ్ళీ ఇప్పుడు సన్నొడ్లు మేము చెప్పినవి పెడితే ఇస్తాడు వాడు. అంతే చెప్పినా పెడుతున్నావు ఇప్పుడు? ఇంకేడ పెడతామా ఇక ఈ నాకేడ వంతాయి. ఇప్పుడు వండాయి అక్కడ రావు. ఏమున్నా దొడ్డు రకమే, దొడ్డు రకమైన ఏమున్నా లెవెల్ ఆలని బతికే లెవెల్. పట్లేదరు వాళ్ళని పట్లేదరు అప్పుడు 1200, దళాలని పట్లేదరు అప్పుడు 1200 ఉండే, ఇప్పుడు 1500 అయింది. గుల్కలు 400 ఉండే, 700 అయ్యింది. ఇతర పొట్లు 900, 950 ఉండే, 1500, 2000 కూడా ఇతర పొట్టు దొరకదు. ఒక ప్యాకెట్ 3 కిలోలకి 2000. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రైతు బంధు కన్నా రైతు బోనసే ఎక్కువ వస్తుంది రైతులకు అంటుంది. మాకైతే ఇంకా సౌరాలకి గడాలకి కిందకే వస్తుంది. రైతు బోనస్ సన్నోడ్లకు అన్నాడు. సరే సన్నోడ్లు కొంతమంది పడదని చెప్తారు కానీ సన్నోడ్లు అయితే మాకు మూసి కింద వెళ్ళి మేము పెట్టలేము. ఇక్కడ పెట్టాము ఎందుకంటే ఇక్కడ మూసి అంతా మూసి కెమికల్. ఈ కాజీ గడుకు బట్టి వీలు కాదు. మూసి అయితే వాతావరణానికి మూసి కింద సన్నోడ్లు అయితే వెళ్ళాయి. ఈ దొడ్డు కూడా చాలా పోయినసారికి ఇప్పటికీ మనిషికి 1,50,000, 2,000 లక్ష రూపాయలు రాసు ఇప్పుడు ఈసారి రోడ్లకు. ఏమున్నా మధ్య దళాలని, రైస్ మిల్లులని, ఈ బిజినెస్ దారులని వాళ్ళని బతికే వచ్చింది. ఇంకా అయ్యేతే అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది ప్రజా తీర్పు, ప్రజల తీర్పు. దళాల పాలన అంటే మళ్ళీ పోవాల్సింది. నేను తీర్పు అనేది విమర్శించాను. ఒక వ్యక్తిని విమర్శించే మనకు అర్హత లేదు. సరే ఏదున్నా ఏడున్నది గానే ఉన్నది. నేను పార్టీ విషయం లేదు, నచ్చిన వ్యక్తికి, నా పార్టీకి ఇక్కడ కాదు గుర్తింపు కాదు. నేను ఏ పార్టీకి వ్యక్తి ఎవడు మంచిగా చేస్తాడు అని చూసేస్తావు ఆయనకి నేను వేస్తా. కానీ ఈ పార్టీ అని ఈయనకి జెండా పట్టుకొని తిరగా, ఆ పార్టీ అని ఆ పార్టీ జెండా పట్టుగా. వ్యక్తి మంచిగా ఉండే ఎవరైతే వేస్తాడో అనుకుంటున్నాం. ఎవరు వేసినా అది ఏడున్నది గానే ఉన్నది. మాకు పెద్ద ఇవి ఇంకొకటి ఇండ్లు అన్నారు. ఇండ్లు కూడా అది రూపాయల చారన్న అది పైరవి ఇస్తా అంటున్నాడు. అది పైరవి. ఈయన కాదు, ఈయన అడిగితే గ్రామ లీడర్గా ఈయన కాదే గాని దగ్గర గేనే కానీ నీకు ఇస్తున్న పాటు నా ఇల్లు చూస్తే పెంకలే కింద ఉసిపోయినాయి, ఆయన కింద పడాయి. ఇంకా మనం చెప్పొద్దు. ప్రజా పరిపాలన అన్ని పెట్టినాం. పోంగ ఏ ప్రజా పరిపాలన అధికారి వచ్చి ఎవడు సమాధానం చెప్తలేడు. ఇంకా వాళ్ళకు సీట్ల మీద కూర్చోవాలి, మీరు నిలబడి చెప్పాలి. ఆడ ఏ ప్రజా పరిపాలన ఏమున్నది, ఎవరు చెప్పినా ఏం మంచిగా లేదు. ఇంక ఎప్పుడు ఏం లేదు, ఏ కాదు. అంతా అంతా రెడ్ల కాలం. 3 ఇండ్లున్నా రెడ్లదే నడుస్తుంది. ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలు అయినా ఎంపీ అయినా బీసీకి అనేది క్యాండిడేట్. ఒక్క బీసీ చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు. మా చైర్మన్ ఉంటే సింగిల్ విండో చైర్మన్ ఉంటే 12 తిప్పలు పెడుతుర్రు. అంతా రెడ్ల పరిపాలన. నీ ఏడుకు పోయినా ఇవ్వని సాగినారు. ఆడ ఒక్కిళ్ళున్నా 10 మందిని బెదిరిస్తున్నాడు. అంతే ఉన్నది కానీ ఇతరమైన న్యాయం అనేది లేదు. ఇప్పటి కూడా లేదు. ఇప్పుడు కూడా సరిగా భవిష్యత్తులో ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పటికో సంవత్సరం అవుతుంది. మన సంవత్సర దినోత్సవం కూడా చేసుకుంటారు వాళ్ళు. సరే చేసుకుంటే చేసుకోవచ్చు, చేసుకుంటారు. ఇప్పటి నుంచి అయినా మంచిగా చేస్తే ఎవరికేం కాదు. లేకపోతే ఏడుకోవాలన్నా గాడికే పోతుంది. ఇంకా గొంగడి చెప్పమ్మా, నీకు 2,500 వస్తున్నాయా? ఏ వస్తలేవు అయ్యా, ఏ వస్తలేవు. మళ్ళీ ఏంది చీరలు ఇచ్చేది ఆయన, బతుకమ్మ చీరలు ఇచ్చేది, అవిటికి 500 వేస్తా అన్నాడు. అవి వేస్తలేడు. పింఛన్లు 4,000, 5,000 అండ్రి. ఏ వేస్తలేడు నాయన. ఏమిటికి ఆయన గెలిచేమిటికి గెలిచకేమిటి. నువ్వేం చేస్తుంటావు? మేము ఎరకలు నాయన. వేసినా ఎవరికో నాకు తెలిసి చదువు వస్తుందా మన్ను వస్తుందా చెప్పినోనికి అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అన్ని మంచి ఆదుకుంటా అంటాడు. 6 గ్యారెంటీ అన్నాడు. నీకు ఉత్సవ బస్ పెట్టిండు. 2,000 చెప్పించి 4,000 ఎత్తాడు. తులం బంగారం అన్నాడు. దండగా ఎవరికి రాలే, ఏ కన్నా కూడా వేయలే. దాంట్లో వేస్ట్ అన్ని ఆయన అనేది కూడా. ఎవరు? రేవంత్ రెడ్డి అంటే అట్లా ఇష్టపడితే మీకోసం మహిళల కోసం మంచి పనులు ఏమిచ్చిండు మరి ఆయన మాకు? ఏమి ఇయ్యలే.
ఏమన్నా ఇస్తానన్నా అనకపోదు. మేము ఏది చేసేది ఏం చేస్తుండ ఆయన ఏం చేస్తలేడు. పొలం ఉందా? పొలం ఉంది, ఎంత ఉంది? 10 ఎకరాలు ఉంది కానీ కొడుకులో వంచేయలే, నా పేరే ఉంది. నీ పేరుందా? ఆ, రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు పడతలేదు, ఈ ఏడాదో ఏమవుతుంది. గతంలో పడ్డదా? గతంలో పడ్డది. మరి ఇప్పుడు నీకు 10 ఎకరాలు ఉంది అంటున్నావు. ఆ, ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ నాడు 10 ఎకరాలకు రైతు బంధు పడ్డది కదా. పడ్డది. కాంగ్రెస్ ఏమంటుందంటే 7 ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తా అంటుంది కదా. మరి 10 ఎకరాలు ఉందిగా, 3 ఎకరాల మందికి ఇవ్వాలి. మళ్ళీ ఎట్లా ఎట్లా చేయాలి? 3 ఎకరాలు కాస్తే భూమి మొత్తం ఇవ్వాలి. 10 ఎకరాలే ఉంది, ఒక 15 కాదు 20 కాదు నాకు ఉన్నది. 10 ఎకరాలే ఉంది. 10 ఎకరాలకి ఇవ్వకుండా ఖాళీ మొత్తం 10 ఎకరాల కాడికైనా పెట్టాలి. మొత్తానికి మొత్తం 7 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే కదా అది. మరి ఎట్లుంటుందా? మాకు ఆనా నుంచి రైతు బంధు ఉంటేనే మాకు ఇంతో అంతో వ్యవసాయం మంచిగా నడిచింది. పెట్టుబడికి ఇక టైం ఏడాది నుంచి చాలా కష్టం అవుతుంది మాకు. మరి ఎట్లా పెట్టుబడి ఏం చేస్తున్నావు? మళ్ళీ అప్పేనా? అప్పే అప్పు లేకుంటే మేము సంపాదించేది వ్యవసాయం మీద చేసేది. కానీ నువ్వు ఇప్పుడు అప్పులు చేస్తున్నావు, ఏం చేస్తాం చెప్పు? ఏ రాజకీయ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు నీళ్ళు అందినాయా? ఏదందరే మాకు, ఏదందరే. మన్మరాలు మన్మలు మన్మరం కానీ ఒక 50 అమెరికాలు ఉంది. మరి మన్మరాలకి పెళ్లి అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అంటుంది కదా. ఇక అప్పుడు లేదు, ఇప్పుడు అన్నాడు కానీ అన్ని హామీలు పోయినాయి. ఎందుకు ఇస్తా అంటూ ఇచ్చిందని చెప్తున్నావు? ఇయ్యలే ఏమి ఇయ్యలే మాకు. రైతు బంధు పడతలేదు. ఇక శేషకాడికి అప్పులే అవుతున్నాయి, అప్పులు తీరతలేవు. 7 ఎకరాలకు 7,000 ఇస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తాడో ఇక దేవుడు ఎరుగు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఏ గట్టినే ఉంది, ఏం చెప్పాలి. 6 గ్యారెంటీలు అందినాయి మరి ఏమన్నా ఇంట్లో? ఇక ఏం అందలే. ఉందా పొలం ఏమైనా ఉందా నీకు? లేదు, ఏం లేదు. ఏ పొలం కౌలుకి అయితే ఎట్లా? ఏం లేదు, ఏ చేస్తలేం. పానం బాగా ఇప్పుడు 10 నుంచి ఉత్తగా ఇంటికానే ఉంటా. పింఛన్ వస్తుందేమన్నా? రాదు. ఇక గంతే సంగతి. ఇక ఏమో మరి 6 గ్యారెంటీలు అన్నాడు, హామీలు అన్నాడు. ఏమేమి ఇస్తుండో ఇక. వృద్ధులను ఆదుకుంటా అన్నాడు కదా, మరి ఆదుకుంటాలే రేవంత్ రెడ్డి? ఏం ఆదుకుంటున్నావు కానీ ఇప్పటికైతే ఏది లేదు. ఏం మరి ఏం ఆదుకుంటాడు, ఏమో మరి చేస్తా అంటుండు. ఏం పేరే? చంద్రయ్య. ఎట్లా నడుతుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నాడు. 2 అయితే అమలు చేసిండు. కరెంట్ ఒకటి, రుణమాఫీ ఒకటి. కొంతమందికి అయింది, కొంతమందికి మన వీళ్ళు కొంతమంది ఏమైందంటే వాళ్ళు పెట్టిరు ఆధార్ కార్డులో తప్పుపడే అంట, ఇస్తా అంటుండు. తప్పడం వల్ల మళ్ళీ సర్వే చేసిరు. అదొకటి, బస్సు ఒకటి ఫ్రీ, కరెంట్ ఉచిత కరెంట్ అదొకటి. మళ్ళీ ఏంది ఇప్పుడు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పల్లె, అదొకటి అయిపోయింది. ఇప్పుడు 5,000 ఇస్తాడు గతంలో కేసీఆర్. 5,000 ఇస్తా అంటే నేను అత్త 7,000 ఇస్తా అన్నాడు కదా, మరి 7,000 ఇయ్యలే. అది మట్టినే పెట్టిండు. వాళ్ళ ఇప్పుడు కనీసమైనా కానీ కొందరు పడినా కొందరు పడతలేవు. ఇంకా పడ్డోళ్ళకి చెప్తున్నాం, మేము పడ్డాయని చెప్తున్నాం. పింఛన్ నాకు 57 ఉన్నా, పింఛన్ రాపించుకున్నా సరే అని. ఇప్పుడు ఇక కొత్త పింఛన్ వస్తుంది ఏమో. ఇక ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. రాలేవు మరి 4,000 ఇంకా నీకు? ఏమో మేము చచ్చాక ఇస్తాడేమో, మేము చచ్చిపోయాక ఇస్తాడేమో. అట్లా పడితే ఇంకెట్లా కూతున్నా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన మరి? ఏమో కాంగ్రెస్ ఏమో. రైతు బాగా మీ పొలం ఉందా నీకు? ఉంది. ఎంత ఉన్నాయి? ఉందో 30 గుంటలు. పడ్డా మరి రైతు బంధు పడ్డదా? పడలే. ఎందుకే? ఎందుకంటే అది ఇష్టం, అని ఇష్టం ఉంటే వేస్తాడు, లేకపోతే. పొలం ఎంత ఉన్నాయి? నాకా ఎకరం ఉంది. ఎకరం. రైతు బంధు పడ్డదా మరి? పడలే. మరి ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తావు? అడుగు రేవంత్ రెడ్డిని అడుగు. ఏం అడుగుతావు? రైతు బంధు మరి ఏమి ఇస్తాడేమో, ఇస్తలేడా చేస్తలేడా? 6 గ్యారెంటీలు అందినాయి మరి మీ ఇంట్లో కన్నా? అందలే. మరి మంచిగా ఉందన్న పడితే మరి నువ్వే అన్న పడితే ఏం చేస్తాం? ఉన్న కాడికి అంతవరకు వచ్చిండు. ఏం చేస్తాం? మాకు అట్లుంది ప్రభుత్వం. ఏం మంచిగా ఉందని ఎందుకు అనాలని అంటున్నావు అంతే. చెప్పే ఎట్లుందో నువ్వు, పరిపాలన ఎట్లుంది పింఛన్ ఏమైనా వస్తుందండి? పింఛన్ ఉంది. ఎంత? 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను కదా రేవంత్. ఇయ్యాలి ఇంకా ఇచ్చినా అని చెప్పుకున్నావు మరి అందరికి. ఎక్కడదయా? ₹1 కూడా ఎక్కువ ఇవ్వలే. 6 గ్యారెంటీలు అమలైనాయి. ఏది ఇవ్వలే ఆయన, ఒక్కడు కూడా ఇవ్వలే మాకు. ఇంత ₹1 కూడా మనకు రాలే ఇంతవరకు. అట్లా
రైతు బంధు పడ్డది మీ ఊర్లో కానీ మరి ఎవరు వాళ్ళే ఇప్పుడు రైతు బంధు గతంలో కేసీఆర్ ఉంటే 5,000 వస్తున్నాయి ఆవ్. ఈయన 7,000 వస్తాయన్నాయి మరి 7,000 వచ్చినాయి 7,000 7 పైసలు కూడా లేవు ఆయన ఇచ్చినాయి. ఒక్క అమ్మొక్కడు కూడా అమలు చేయాలి ఆయన. ఏమో ఇండ్లు ఇప్పుడు ఇస్తా అంటున్నాడు, ఇచ్చినాక లెక్క అవి. ఇందిరా మిల్లు కోటర్స్. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిండంటే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు అందరికి ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుంటే 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్? కూడా ఇస్తలేడు కానీ ఉన్న ఎకరాలకు ఇస్తలేదా? ఉన్నట్టు కూడా ఇస్తలేడా. 5 ఎకరాలకు ఇస్తే 5 ఎకరాలకు కూడా ఇస్తలేడా. ఇంకెందుకని ఇచ్చేది మనకి ఎట్టుంది మరి ఇంద్రమ్మ రాజ్యం అంటుండు, కనిపిస్తుందా ఇంద్రమ్మ రాజ్యం? కానొస్తుంది. ఏముంది ఏం కానొస్తుంది? ఏముంది ఏం లేదు. ఇంద్రమ్మ రాజ్యం లెక్క ఉన్న అది ఇంద్రమ్మ వాళ్ళకు పేదలకు రైతులకు అది ఇచ్చిండు, మంచి ఇది చేసిన. ఈడే కదా ఏం లేదు, మాట వరకే చెప్పుడు వరకే. వాళ్ళు విజయోత్సవాలు జరుపుతారు కదా ఇచ్చినని. ఎక్కడిది తీసుకున్నాను, టీవీలు చూస్తలేను చూస్తుంటే ఇస్తున్నా ఇది ఇస్తున్నా పండుగలు ఎత్తులు చేస్తూ సంక్రాంతి పండుగకి ఇస్తా రైతు బంధు అని చెప్తున్నాడు. ఇచ్చినాడు సచ్చినాడు. అది ఏమో నమ్మకం నాకు. అది కూడా ఎందుకు అట్లా ఇయ్యాడంటావా? ఏమో ఎందుకు అట్లా? ఎందుకంటే మన ఏంది మనం ఏం చేస్తాం. ఇక మరి గతంలో కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి చేసిన కేసీఆర్ మంచి పని చేసిండు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు అప్పుడు ఇది 2,000 రూపాయలు ఆయనే చేసి పెంచింది. నేను1 రూపాయి కూడా పెంచబాయ్. రైతు బంధు ఇచ్చే ఒకటి ఎక్కువ పాడు పత్రకి ఇచ్చే బేకార్ అయిపోయింది. అంతేగాని ఏం చేసే వాళ్ళు రైతులకైతే మంచి చేసిన మంచి చేసి. మరి రైతు ప్రభుత్వం అని చెప్తుంది కదా కాంగ్రెస్ అయితే. ఏం చెప్తుంది వేస్ట్ పనికిరాని కాంగ్రెస్. ఎందుకోటే ఉన్నది కాంగ్రెస్ ఇష్టమన్నా లేకుంటే ఏమో మంచిగా చేస్తుంది అనుకోండి. ఇంద్రమ్మ లెక్క చేస్తారని చేసిన వేస్ట్ ఆశపడతాము. ఇక్కడిది చెప్పుడు మాటలు ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడే వేస్తా నెల వేస్తా మళ్ళీ నెల వేస్తా 1 రూపాయి లేదు ఇంతవరకు. ఇప్పుడు నువ్వు అంతకుముందు 5,000 ఎంత అనుకో పెట్టుబడి కత్తున్నాయి పెట్టుబడికి ఇబ్బంది అవుతుందా లేక ఎట్లా? ఇబ్బంది అయితే ఆఫీస్ పెట్టుకున్నాం మనం. ఆయన గురించి ఆశపడుకుంటే మనం బతకలేము. నేను పని చేసుకొని బతా అయ్యి అని అయితే అని ఆశ వదిలించుకున్నాం. ఇంకేముంది అయిపోయింది. ఇక మరి ఆయన వస్తా అంటే ఎన్నో ఉపవాసం ఉండాలి. అట్లా పరిపాలిస్తుంది ప్రజాపాలన అంటుంది. ఏమున్నాయి అన్ని టీఆర్ఎస్ చేసిన పనులు ఏమున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనులు చేసినవి ఏం లేవు. మేమే చేస్తున్నాం, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు దోసుకున్నారు అంటారు కదా. అలా ఏం లేదు. ఇప్పుడు అంతా టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏం చేసేది ఇప్పుడు నేను సంది ఆయన వచ్చిన పోతే ఏం పని అయితే లేదు. ఆ బ్రిడ్జ్ కడతామంటే ఆ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫైల్ ఆయన ఉన్నా బ్రిడ్జ్ రావనేమో, అది లేదు అట్నే అయిపోయింది. రైతు బంధు విషయం ఏం చెప్తావు? ఇప్పుడు రైతు బంధు ఇంకా వేసలే కదా, పోయిన సంవత్సరం అయినాయి. మరి ఈసారి అంటుండు సంక్రాంతి వెళ్ళినాక అంటుండు కానీ ఏది లేదు ఇంతవరకు. పడతాయి మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటుండు కానీ ఎన్ని డేస్ తెలియదు. గతంలో కేసీఆర్ అప్పుడు 5 పడ్డాయి. అప్పుడు సంవత్సరం 6 నెలలకు పడ్డాయి. మీ ఊర పొలం ఎంత ఉంటుంది? పొలాలు ఎంత ఉన్నాయి? ఇక పొలాలు అంటే మస్తు ఉన్నాయి కానీ తెలుస్తుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు కింద 5,000 ఎకరానికి వేసిండు, పెట్టుబడికి అంత కొంత ఉపయోగపడింది ఇచ్చేది. ఇప్పుడు ఆ రైతులకు ఇబ్బంది కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఏ విధంగా? ఇంకా అప్పుడు 6 నెలలకు ఒకసారి వేస్తే ఇంత అవి ఇవి వచ్చి కడుచుకొని ఇప్పుడు అవి లేవు ఇవి లేదని తిడుతురు. ఇక 7,000 ఇస్తున్నాడు కదా. 7,000 లేవు అసలుకే లేవు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి 20 ఇంటి 20కి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటుంది కదా. ఇది ఎంత వరకు తెలియదు. ఇంకా 5 అంటుండే తెలియదు. 5 అంటుండు ఇంకా బిరుగు అయితే. ఇక ఈ పొరంబోకులకు లేని ఇస్తట్లేడుగా. ఇక 5 ఎకరాలకు అంటుండు కానీ అది ఇంక ఇచ్చేది పోయేది. మన 6 గ్యారెంట్లు అమలైనాయి. ఇక అరేనంటే బస్సు ఒకటి ఫ్రీ అయినట్టుంది. ఇక సన్న బియ్యం ఇస్తుంటుంది, ఇంకా టైం పడుతుంది. నీ పేరేం పేరే? నరసింహ. ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఏం చెప్తావు? ఇంక గట్టినే ఉంది, ఏడేసింది అని ఉంది. ఏముంది అదే పాత పొలం ఉందా నీకు? లేదు. లేదా? ఏం ఇట్లా పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. వచ్చినాయి మరి? లేదు 2,000 నడుస్తున్నాయి. ఇచ్చిన కాడి నుంచి 2,000. నా పేరు మోహను లైవ్ను. ఒకటి వచ్చినటువంటి తెల్లారులో పడినే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. 6 అప్పటికి తెలుసు వాళ్ళు అప్పటికి చెప్తా ఉన్నారు ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ గారు అని చెప్పారు. యాక్చువల్గా మన చెప్పినటువంటి ఏంటంటే ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 3,80,000 చెప్పింది. అంటే అసెంబ్లీలో చెప్పినవన్నీ బోగస్ అనేది తేలిపోయింది. ఇంకోటి ఏంటంటే మన బట్టి నేను చెప్పింది కాదు, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారంగా ఇవాళ భారతదేశంలో మొత్తం కూడా తెలంగాణ అనేది స్టేట్ నెంబర్ 1 చెప్పి అనేది నేను చెప్తాను. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి అందరికీ తెలుసు. అది వాళ్ళు 6 చెప్పిన ఆయన
50 లక్షలు ఒక సంవత్సరంలో పాటు 2 లక్షల ఉద్యోగాలు సరిపోయాడు. 30 జాబ్ గ్యారెంటీ ప్రకటించాడు. 36,000 రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టాడు, అవన్నీ పెట్టాడు, రిజల్ట్ ఇచ్చిండు, అవన్నీ చేసాడు. కేవలం ఏమి ఇచ్చిండు, ఒక అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. దానికి నేను ఇచ్చాను చెప్పనుకుంటాడు. మొత్తం కలిపితే ఆయన ఇచ్చినటువంటి ఈ సంవత్సరం మొత్తంలో 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మన 9,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకటి ఇంకోటి తెలంగాణ రాగానే నేను వచ్చే సంవత్సరం వచ్చే నెల తీసుకొని రా చెప్పాడు. లోన్ కాదు, పింఛను నేను 4,000 చేస్తాను చెప్పాడు. 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది. ఇప్పటికి వృద్ధాపులు అందరూ అడుగుతున్నారు. ఇంకా ఎక్కడ పోయింది? తెల్లారు వచ్చే ప్రతి ఇంట్లో ప్రతి ఉన్నటువంటి మహిళకు 2,500 డబ్బులు ఇస్తా అని చెప్పన్నాడు. ప్రతి ఉన్నటువంటి వాళ్ళకు అవి ఎక్కడ పోయినాయి? ఇవాళ తెల్లారి వచ్చే నెల నుంచే. అయితే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసి కూడా వచ్చే నెల నుంచి ఇస్తా చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ సంవత్సరం అయిపోయింది. అవి అడుగుతున్నాం మేము. ఇంకోటి ఒకటి పెట్టి అమలు చేసిందంటే ఫ్రీ బస్ వల్ల ఏం జరుగుతుంది? అది కేవలం ఉద్యోగాలు లక్షల కోట్లు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఫ్రీ బస్ వల్ల నేనేమన్నంటే ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ లాభాలు నడుస్తుంది అంటున్నాను. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అది ఎవరిని అడిగారంటే ఆయన అడిగారు, ఎవరు మనం అడిగారు ఎండి ఎంత నష్టం ఉంది ఆల్రెడీ ఇప్పటికే సజ్జనాన్ని అడిగారు. ఆల్రెడీ ఇప్పుడే చెప్తుంటే ఏవిఎస్ రెడ్డి ఆర్టీసీ వల్ల మైక్రోలైజ్ మొత్తం నష్టపోయింది అని చెప్తున్నాడు. అది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీ పిల్లలకు నేను ఇది ఎస్ఎస్సి వాళ్ళకు 4,000, ఎస్ఎస్సి వాళ్ళకి 4,000, ఇంటర్మీడియట్ వాళ్ళకు 6,000, డిగ్రీ వాళ్ళకి 8,000 ఇస్తాను. ఎక్కడ పోయింది? అలా ఇచ్చినావు. ప్రభుత్వం ఫెయిల్యూర్ గా నడుస్తుందా, సక్సెస్ గా నడుస్తుందా? 100% ఫెయిల్యూర్ ఇది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బడ్జెట్లోనే చెప్పుకున్నారు ఇప్పటికీ. ఇంకోటి ఏంటంటే మన బ్యాంక్ చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తారు చెప్పాడు. వాళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అలా నేను మాట అనలేదు. సాక్షాత్ మా డిప్యూటీ సీఎం చెప్పుకోండు. నేను అనే మాట అని చెప్పాను. కరెంట్ బిల్లుకి వచ్చి 40% మంది ఉద్యోగ వాళ్ళకు అవుతుంది, ఇంకా 60% మంది కాలేదు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ అన్నావు, అది కూడా 40% వస్తుంది, 60% వాళ్ళకి కాలేదు. రుణమా నువ్వు అదే టైం కాదు. నువ్వు ఒకటే నేను టైంకి వస్తే పడతలేను. టైం ఏమన్నావు నువ్వు? 6 నెలలు వచ్చే వెంటనే చేస్తామన్నావు. ఆ రోజు అనలే మాట. ఆ రోజు అనుంటే వాళ్ళ పరిస్థితి వేరుంటుండే. అలా ఇంకోటి ఏంటంటే ఇవాళ కేసీఆర్ ఏంటంటే కాళేశ్వర్ ఇవాళ ఉంటే ఇలా ఏమంటున్నావు కదా, ఏది పెట్టినావు, ఏది ఇలా ఇంటింటి సర్వే పెట్టినావు. ఏంటిది? రేపు వచ్చేటువంటి అసలు ఏది మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేవలం నీ యొక్క పార్టీ రావడానికి సర్వే అంటున్నావు. అన్ని బోగస్ అవి ఆల్రెడీ ఉన్నాయి. సమగ్ర సర్వేలా అవన్నీ చేయి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అవన్నీ ఒక మాట ఏంటండి, ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మీరు ఇంటికి వస్తే ఎవరికి ఆధార్ వేయకండి, ఏం వేయకండి చెప్పిండు. మళ్ళీ ఇవాళ ఎందుకు అడుగుతున్నాం కదా ఆధార్ కార్డు? ఇలా ఆధార్ కార్డుతో అంటే అడుగుతావు. డేటా ఉంది కంప్లీట్గా, వాళ్ళు ఇస్తారు. ధరణి కూడా రేపు ఏంటంటే భూభారతి పెట్టినావు. రేపు ఇది మళ్ళీ పాత వ్యవస్థని తీసుకురావడానికి అందుకని ఏం లేదు. రైతు బంధు చెప్పావు, రైతు రుణమాఫీ అన్నావు. ఎంతమందికి వచ్చింది? అలా చెప్పించామని చెప్పి ఆయన 30% కాలేదు. నీకు కావచ్చు, నువ్వు ఒకరికి కావచ్చు. 70% మంది రైతులు ఇంకా అడుగుతున్నారు. రైతు రుణమాఫీ అడుగుతున్నావు, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా పక్క పెట్టినావు. 7,500 ఇస్తా అని చెప్పినావు. 7,500 ఎక్కడ పోయింది? ఇంకోటి ఏంటంటే రైతు కూలికి ఇస్తున్నావు, కౌలుదారికి ఇస్తున్నావు. నేను రైతు కూలిని నేను అది కాదు. నేను కౌలు రైతుకి ఇస్తున్నావు, కౌలు రైతుకి ఇచ్చావా? కౌలు రైతుకి ఇస్తున్నావు, రైతు కూలికి ఇస్తున్నావు. ఇచ్చినావు ఎలా? 7,500 ఇంటర్వ్యూ తీసుకుపోవని చెప్పావు. ఇంకోటి ఆ రోజు ఇదే టైం బౌండ్ పెట్టి ఉంటే పరిస్థితి వేరు. నేను రాగా నెలకేస్తాను. వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, 4 అప్పుడు ఎందుకన్నావు? నెలకే రాగానే ఇస్తాను కదా. మరి ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినోడు నువ్వు తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బోనస్ ఇస్తున్నాడు. బోనస్ మాట ఏం చెప్పిండు? బోనస్ ఏం చెప్పిండు? వరి పంటకు కింటాలకు 500 బోనస్ ఇస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పిండు? గెలిచిన తర్వాత సన్నరకానికి ఇస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది, అయిపోయిందని చెప్పన్నారు. అదే బీలాయిలో పోయి మన బసాపురం లో ఆనతి పట్టిండు. అయితే ఒకటే అడుగుతున్నా, బీలాయిలా అంటే కావాలి కాంగ్రెస్ వాళ్ళని. ఆ నీళ్ళు ఎక్కడి బీలాయిలే కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ పైప్ లైన్ వేసిలా, లేకపోతే కాలేజ్ తీసుకొచ్చిలా. మరి ఎటు వచ్చే నీళ్ళు అక్కడికి పోయి ఆనతి పట్టినా ఒక రైట్ ఓకే. మళ్ళీ ఎక్కడికి వచ్చే నీళ్ళు అవి? ఆ నీళ్ళు కేసీఆర్ ఇస్తే వచ్చినాయి కదా. మళ్ళీ వేళ పోయి ఆరాధించావు, బంద్ చేసావు. అవన్నీ ఎక్కడికి వేళ? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కాలేజ్. ఇవన్నీ ఇవాళ ఇంకోటి వాళ్ళ సిటీకి నీళ్ళు వస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చారు? కాళేశ్వరం నుంచి వచ్చారు కదా. అవన్నీ పక్క పెట్టుకొని ఏదో మోసమాటలు చెప్పి జలాసుకొని ఇంకా 4 సంవత్సరాలు. ఇంకోటి మాకేం అభ్యంతరం లేదు, ప్రతిపక్షం ఉన్నా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ 4 ఏళ్లలో వ్యవస్థ మొత్తం కుప్పకొలిపోతుంది. అది మా బాధ.
బస్వాపూర్ సాగర్కి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడివి అవి కాళేశ్వరమా కావా? అలాగే ఇంకోటి ఆ కొండ సులేఖ చెప్పింది మొన్న, నేను 10 లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి ఇల్లును రంగరాయ సాగర్ నుంచి తెచ్చుకొని 10 లక్షలు ఇచ్చింది ఆమె సొంతంగా చెప్పుకుంది. ఆమె ఏం చెప్పాలి, ఆమె చెప్పింది ఏంటంటే 10 లక్షలకు ఇచ్చినవి చెప్పన్నది. అంటే ఎక్కడి నీళ్ళు అవన్నీ కూడా ఏమన్నాడంటే కాలకాడి నీళ్ళు నెత్తిలో పోసుకోవాలని చెప్పంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇకైంది మూసిపోంటే కనీసం 2, 3, 5 కిలోమీటర్ల దాకా కూడా కాలువలు లిఫ్ట్ లేనిది ఎక్కడ పంట పంతుందో చూడమని. ఇప్పుడు లిఫ్ట్ లేని పంటలు లేవు. ఇప్పుడు మూసిపట్టి మొత్తం పైన తెలుసా, ఈ నుంచి మొదలు పెడితే సూర్యాపేట దాకా ఎకరం పొలం ఉంటే లిఫ్ట్. అల్లు అర్జున్ ఆర్డర్ చేశారు. ఇవాళ మీటింగ్ పెట్టాం అల్లు కేసులు అయిపోయారంటే కేవలము కమిషన్లో కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇది, అందుకంటే ఏమీ లేదు. రైట్, ఇది పరిస్థితి. అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరు ఎక్కడ అడిగినా సరే 6 గంటల విషయంలో కావచ్చు, లేదంటే రైతు బంధు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏదైతే రైతు బంధు విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే రైతు ఎంత పంట పండిస్తే అన్ని ఎకరాలకు వాళ్ళు రైతు బంధు ఇచ్చిన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 7 ఎకరాల వరకే ఈ కట్ ఆఫ్ పెట్టడం వల్ల చాలా వరకు పెట్టుబడి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ గతంలో అయితే మేము ఆ పెట్టుబడి విషయంలో అప్పులు చేసినాం, అదే విధంగా మళ్ళీ మేము అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పు కూడా ఒకవేళ అప్పు చేసి పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ పంట వేసి ఆ దిగుబడి రాకపోతే అదే అప్పు భారమై మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా వరకు రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, నల్గొండ.